మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే రాఖీ పౌర్ణమి, గ్రహణం, శ్రావణ శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు సమస్యలు పోతాయి. సోదర సోదరీమణుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక పెద్ద నగరంలో అత్యంత ధనవంతుడైన ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఆయన వ్యాపారం దేశ విదేశాల్లో విస్తరించి సిరి సంపదలకు కొదవే లేకుండా ఉండేది. ఆయనకు 3 కొడుకులు. ఆ 3 కొడుకులకు వివాహాలు జరిపించి 3 కోడళ్లను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ ఇల్లు ఎప్పుడూ బంధువులు, సేవకులతో కలకలలాడుతూ ఉండేది. వ్యాపారి పెద్ద 2 కోడళ్ళు కూడా ధనవంతుల ఇళ్ల నుండి వచ్చిన వారే. వారికి అహంకారం, గర్వం కాస్త ఎక్కువగా ఉండేవి. కానీ అందరిలో చిన్న కోడలు మాత్రం చాలా విభిన్నమైనది. ఆమె పేరు సుమతి. పేరుకు తగ్గట్టుగానే ఆమె ఎంతో సుగుణవతి, వినయశీలి, సంస్కారవంతురాలు. ఇంటి పనులన్నిటినీ శ్రద్ధగా చేస్తూ అత్తమామలను, భర్తను ప్రేమగా చూసుకునేది. అయితే ఆమెకు ఒక పెద్ద లోటు అనేది ఉండేది. అదేమిటంటే ఆమెకు పుట్టింటి వారు కానీ, అండగా నిలిచే అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు. ఆమె ఒక అనాథ. ఈ విషయం ఆమె మనసులో ఎప్పుడూ ఒక చిన్న మూలలో గుచ్చుకుంటూ ఉండేది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని విగ్రహం ముందు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకునేది. శ్రీకృష్ణుడే తనకు సర్వస్వం అని నమ్మి ఆయన భక్తిలో మునిగి తేలుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా పవిత్రమైన శ్రావణ మాసం వచ్చింది. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి కదా. అలా రక్షాబంధన్ పండుగకు సమయం దగ్గర పడింది. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన ఆ పండుగ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వ్యాపారి ఇంట్లో కూడా పండుగ సందడి మొదలయ్యింది. పెద్ద కోడళ్ళు 2 తమ పుట్టింటికి వెళ్ళి తమ ప్రియమైన అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఉత్సాహంగా సిద్ధమవుతూ ఉన్నారు. వారు ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేస్తూ కొత్త బట్టలు సర్దుకోవటం, తీపి పదార్థాల గురించి మాట్లాడుకోవటం వంటివి చేస్తూ ఉన్నారు. వారి హడావడిని, ముఖంలోని ఆనందాన్ని చూసిన చిన్న కోడలు సుమతి అమాయకంగా వారి దగ్గరకు వెళ్ళి, అక్క, ఈరోజు ఎందుకింత హడావిడిగా ఉన్నారు, ఏమైనా విశేషమా అని అడిగింది. ఆమె ప్రశ్న వినగానే పెద్ద తోడి కోడలు ఎగతాళిగా నవ్వి, ఓసి అమాయకురాలా, రేపు రక్షాబంధన్ అని నీకు తెలియదా? మేము మా పుట్టింటికి వెళ్తున్నాము. మా అన్నదమ్ములకు ప్రేమగా రాఖీ కట్టి వారి దీవెనలు తీసుకుంటాము. వారు మాకు బహుమతులు ఇస్తారు. ఆ ఆనందమే వేరు. నీకేం తెలుస్తుందిలే దాని విలువ. అన్నయ్య అనేవాడు లేని నీకు అన్నా చెల్లిళ్ళ అనుబంధం గొప్పతనం ఎలా అర్థమవుతుంది అని హేళనగా మాట్లాడింది. ఆ మాటలు సుమతి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. తనకంటూ ఒక అన్నయ్య లేడన్న నిజం ఆమెను తీవ్రంగా బాధించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆమె ఎవరికీ కనిపించకుండా తన పూజ గదిలోనికి వెళ్ళిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుని విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లు ఆపుకోలేక, ఓ కృష్ణ, గోపాల, ఈ లోకంలో అందరికీ అండగా ఉండే నువ్వు నాకు మాత్రం ఎందుకు ఈ లోటును మిగిల్చావు? నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండేది కదా. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. నేను కూడా అందరిలాగే పుట్టింటికి వెళ్ళి రాఖీ కట్టేదాన్ని కదా. నాకు భాగ్యం లేదా స్వామి అని వెక్కి వెక్కి ఏడుస్తూ తన ఆవేదనను వెళ్ళగక్కింది. మరుసటి రోజు రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ రానే వచ్చింది. సుమతి ఉదయాన్నే లేచి దిగాలుగా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంది. ఆమె తోడికోడళ్ళిద్దరూ తమ భర్తలతో కలిసి పుట్టిళ్లకు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఒక వ్యక్తి వారి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. అతను నేరుగా వ్యాపారి దగ్గరకు వెళ్ళి, నమస్కారం, నేను సుమతికి దూరపు బంధువును, ఆమె అన్నయ్యను. నా చెల్లెలు ఇక్కడే ఉందని తెలిసి రక్షాబంధన్ పండుగకు తనను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి, సుమతి ఆశ్చర్యపోయారు. కానీ సుమతి భర్తకు మాత్రం అనుమానం కలిగింది.
అప్పుడు అతను ముందుకు వచ్చి, నా భార్యకు అన్నయ్యలెవరూ లేరు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అసలు నువ్వు ఎవరు అని కఠినంగా ప్రశ్నించాడు. దానికి ఆ వచ్చిన వ్యక్తి చిరునవ్వుతో, నేను చెప్పేది నిజం, నేను చాలా కాలంగా పరదేశంలో ఉండిపోయాను, అందుకే రాలేకపోయాను, ఇప్పుడు నా చెల్లెల్ని చూడాలని వచ్చాను అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. అతని మాట తీరు ప్రవర్తన చూసి వ్యాపారికి నమ్మకం కుదిరింది. సరే, నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళు అని అనుమతి ఇచ్చాడు. కానీ సుమతి భర్త మాత్రం, నేను ఒక షరతు మీద పంపుతాను, పండుగ అవ్వగానే ఆమెను తిరిగి తీసుకురావడానికి నేనే స్వయంగా వస్తాను అని చెప్పాడు. ఇక సుమతి తనకు కూడా ఒక అన్నయ్య దొరికాడని ఎంతో ఆనందంతో తన అన్నయ్యతో కలిసి బయలుదేరింది. దారిలో ఆమె మనసులోని ప్రశ్నలను అడిగింది. అన్నయ్య, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు? నన్ను ఒక్కసారి కూడా చూడడానికి ఎందుకు రాలేదు అని అడిగింది. దానికి అతను, చెల్లి, నేను 7 సముద్రాలు దాటి వ్యాపారం మీద వెళ్ళాను, అక్కడ సంపాదనలో పడి నిన్ను చూడడానికి రాలేకపోయాను, ఇకపై ప్రతి ఏటా వస్తానులే అని ప్రేమగా సమాధానమిచ్చాడు. అలా మాట్లాడుతూ వారు ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఇంద్రభవనాన్ని తలపించే ఒక పెద్ద రాజమహల్ ఉంది. ఆ భవంతి వైభవాన్ని చూసి సుమతి నోట మాట రాలేదు. ఆమె వదిన ఆమెకు హారతి ఇచ్చి ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. ఆమెకు స్నానానికి సుగంధ జలాలు, కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు, తినడానికి మిఠాయిలు, పిండి వంటలు సిద్ధం చేశారు. సుమతి ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు రాఖీ కట్టి పండుగను ఘనంగా జరుపుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. సుమతి భర్త చెప్పినట్టుగానే ఆమెను తీసుకురావడానికి బయలుదేరాడు. ఆ రాజభవనం ఉన్న ప్రదేశానికి వచ్చి అక్కడి వైభవాన్ని చూసి నివ్వెరపోయాడు. ఇంత ఐశ్వర్యం ఉన్న బంధువు తమకు ఉన్నాడని అతనికి తెలియదు. సుమతి అన్న, వదినలు అతనికి కూడా గొప్పగా మర్యాదలు చేశారు. మరుసటి రోజు ఉదయం సుమతి, ఆమె భర్త తమ ఒక ఎడ్లబండి మీద ఇంటికి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు అన్నయ్య ఆమెకు పెట్టెలు నిండా బంగారం, వెండి వజ్రాలు, విలువైన వస్త్రాలు బహుమతులుగా ఇచ్చాడు. వారు కొంత దూరం ప్రయాణించాక ఆమె భర్త హఠాత్తుగా, అయ్యో, నేను స్నానం చేసినప్పుడు తీసి పక్కన పెట్టిన నా పాత కుర్తాను అక్కడే మర్చిపోయినట్టున్నాను అన్నాడు. పర్వాలేదులేండి, అది పాతదే కదా, దానికోసం మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్తే ఇంటికి చేరేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది అంది సుమతి. కానీ అతను వినలేదు. అది నాకు ఎంతో ఇష్టమైనది, నేను తప్పకుండా వెళ్ళి తీసుకువస్తాను అని పట్టుబట్టి బండిని వెనక్కి తిప్పించాడు. ఇద్దరూ ఆ రాజభవనం ఉన్న ప్రదేశానికి తిరిగి రాగానే వారికి ఊహించని దిగ్భ్రాంతికరమైన దృశ్యం కనిపించింది. అక్కడ ఆ మహల్ లేదు. దాని స్థానంలో ఒక పురాతనమైన పెద్ద రావి చెట్టు మాత్రమే ఉంది. ఆ చెట్టు యొక్క ఒక కొమ్మకు అతని పాత కుర్తా వేలాడుతోంది. ఇది చూసి సుమతి భర్తకు విపరీతమైన కోపం వచ్చింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇదంతా నువ్వు చేసిన మాయ, నువ్వేదో చేతబడి చేశావు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన ఆ మోసగాడు ఎవరు? నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నిజం చెప్పు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు. అదే క్షణంలో ఆ ప్రదేశమంతా ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు మధ్య నుండి నెమలి పింఛం చేతిలో మురళితో చిరునవ్వులు చిందిస్తూ సాక్షాత్తు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు గంభీరమైన స్వరంతో, ఆగు, ఆమెను కొట్టవద్దు, ఆమె నిర్దోషి, ఆమె పిలిచిన అన్నయ్యను నేనే, ఆమె నా చెల్లెలు, తనకంటూ ఎవరూ లేరని ఆమె పడిన ఆవేదనను నేను చూడలేకపోయాను. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున ఆమె భక్తితో నాకు రాఖీ కడుతున్నట్లే భావించేది. ఆమె స్వచ్ఛమైన భక్తికి మెచ్చి ఒక అన్నయ్యగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నేనే వచ్చాను అని చెప్పాడు. ఆ అద్భుతాన్ని చూసి, ఆ మాటలు విని సుమతి, ఆమె భర్త నిశ్చేష్టులయ్యారు. తమ కళ్ళెదుట నిలబడింది సాక్షాత్తు పరమాత్ముడే అని గ్రహించి వెంటనే ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు వారిని దీవించి అదృశ్యమయ్యాడు. అప్పుడు సుమతి భర్తకు తన భార్య భక్తి యొక్క శక్తి, భగవంతుని కరుణ అర్థమయ్యాయి. ఈ కథ నిస్వార్థమైన భక్తికి ఎల్లప్పుడూ భగవంతుని అండ ఉంటాడని, అలాగే అన్నా చెల్లెల అనుబంధం ఎంత పవిత్రమైనదో తెలియజేస్తుంది. అలాగే ఈరోజు రాఖీ పండుగ గురించి పురాణాల్లో చెప్పిన కథలని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. అది మహాభారత కాలం. ఇంద్ర ప్రస్థస్థంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చేయాలన్న సంకల్పం కలిగింది. రాజులు చేయగలిగిన యాగాలలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ప్రత్యేకమైనవి. ఈ 2 యాగాలలోనూ రాజులు తమ చుట్టుప్రక్కల రాజ్యాలన్నిటినీ కూడా జయించి యాగాన్ని పూర్తి చేస్తారు. అంటే ఇవి పుణ్యం, పురుషార్థం రెండింటినీ సాధించే యాగాలన్నమాట.
అలా ఓసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెట్టాడు. యాగం దిగ్విజయంగా పూర్తయింది. చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ కూడా పాండవుల పౌరుషానికి దాసోహమన్నాయి. యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరన్నా పెద్దలకు అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు. పాండవులకు పెద్ద దిక్కు శ్రీకృష్ణుడే కదా, ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వమని ధర్మరాజుకు సూచించాడు భీష్ముడు. ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే చెడ్డ కోపం. అలాంటి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం అనగానే నోటికి వచ్చినట్లుగా వాగాడు మొదలుపెట్టాడు శిశుపాలుడు. సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని అంటే పూతనని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు. పుట్టలన్నీ ఎత్తడం అంటే గోవర్ధనగిరి ధారణ, పుచ్చిన చెట్లను పడగొట్టడం అంటే మద్ది చెట్లను కూలదోయటం కూడా పరాక్రమమైన అని దూషించసాగాడు. ఆ మాటలకు చిరెత్తుకొచ్చిన భీముడు శిశుపాలును సంహరించేందుకు బయలుదేరాడు. అప్పుడు భీష్ముడు భీముణ్ణి నిలువరిస్తూ శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెప్తాడు. పూర్వం చేది రాజ్యాన్ని పాలించే దమ మోహషుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య అయిన సాధ్యతి సాక్షాత్తు శ్రీకృష్ణునికి మేనత్త. వాళ్లకు పుట్టినవాడే ఈ శిశుపాలుడు. వీడు పుట్టటమే 4 చేతులతో, నుదుట 3వ కంటితో, గాడిద స్వరంతో పుట్టాడు. ఒక మహానుభావుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతనికి ఉన్న వైకల్యాలన్నీ కూడా తొలగిపోయాయని, అయితే శిశుపాలుని చావు కూడా అతని చేతిలోనే ఉంటుందని అశరీరవాణి ద్వారా తెలుసుకుంటారు ఆ దంపతులు. అప్పటి నుంచి తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు. అలా ఓసారి తన మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో అతడిని ఉంచారు. ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లవాని వైకల్యాలన్నీ కూడా తొలగిపోయాయి. తన పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషం కలిగిన అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాధ్యతి తనకు పుత్ర భిక్ష పెట్టమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది. నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ ముఖం చూసి వీడిని క్షమిస్తాను, కానీ 100కు మించి తప్పులు చేస్తే మాత్రం దండించక తప్పదని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శిశుపాలుని చావు కృష్ణుని చేతిలోనే రాసిపెట్టి ఉంది. నువ్వు ఊరుకో అని భీముణ్ణి శాంతింపచేశాడు భీష్ముడు. మరో పక్క సభలో శిశుపాలుని దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా కృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. కృష్ణుడంటే శిశుపాలునికి మొదటి నుంచి వైరంగా ఉండేది. దానికి తోడు తాను వివాహం చేసుకోవాలి అనుకున్న రుక్మిణీదేవిని కూడా శ్రీకృష్ణుడి వివాహం చేసుకోవటంతో ఆ వైర్యం అంతకు పదింతలయ్యింది. చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసునిగా నిలవటంతో మదం తలకెక్కింది. ఆ సభలో శిశుపాలుని దూషణల పర్వంతో శ్రీకృష్ణుడు ఒప్పుకున్న 100 తప్పుల గడువు తీరిపోయింది. దాంతో కృష్ణుడు ఆగ్రహావేశాలతో శిశుపాలుని ఖండించేందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రధారి ఆయుధం గురి తప్పలేదు. అది నేరుగా శిశుపాలుని శిరస్సును ఖండించి పారివేసింది. కానీ సుదర్శన చక్రాన్ని విడిచే ఆవేశంలో శ్రీకృష్ణుని వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణునికి గాయమైందని తెలియగానే వేలికి కట్టేందుకు 4 దిక్కులకు పరుగు తీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని చేతికి రక్షగా చుట్టింది. అవాజ్యమైన ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. నువ్వు నన్ను ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షను అందించావు కాబట్టి నీకు ఆపద వాటిల్లినప్పుడు నీకు రక్షగా నేను నిలుస్తాను అని వాగ్దానం చేశాడు కృష్ణుడు. రాజసూయ యాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు రాజ్య వైభవాన్ని, అతని రాజ్యంలోని మయసభను చూసిన దుర్యోధనుడికి ఎక్కడలేని అసూయ కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురికి చేరుకోగానే శకునితో కలిసి పాండవులను ఎలా రాజ్యభ్రష్టులను చెయ్యాలా అని కుయుక్తులు పన్నసాగాడు. అందులో భాగంగానే ధర్మరాజును మాయాజూదానికి ఒప్పిస్తారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకుని నిండు సభలో ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తారు కౌరవులు. పరాక్రమానికి ప్రతీకలైన పాండవులు కూడా ఆ సందర్భంలో తలలు వంచుకొని ఉండిపోతారు. ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుని తలుచుకుంటుంది. ఆ తర్వాత కృష్ణుడు వచ్చి ద్రౌపదిని రక్షిస్తాడు.
ద్రౌపది శ్రీకృష్ణుని వేలికి చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని, దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది రక్షాబంధనానికి సంబంధించిన పురాణ కథ. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన సచీదేవి ఒక ఉపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు సాగనంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇలా దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణులను భక్తితో పూజించి ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా రక్షలు కట్టుకుని వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సాధించాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ అప్పటి నుండే ఆచారంగా కొనసాగుతోంది. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రాఖీ పౌర్ణమిని భలేవా అని కూడా పిలుస్తారు. భలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఉన్న కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి లక్ష్మీదేవిని చెల్లిగా భావించి సోదర ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి మనసు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా విష్ణుమూర్తిని వెంట తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి దీనికి భలేవా అని పేరు వచ్చింది. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే ఈ పౌర్ణమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు చాలామంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు కనుక ఈరోజు ఒక్కసారి వరలక్ష్మీ వ్రత కథ వింటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. జీవితంలో దేనికి లోటనేది రాదు. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి,
స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా, శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర
ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము పుష్పము అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుట మంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చాటింపు వేయించాడు. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నాము. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలన్నీ పోతాయి. పూర్వకాలంలో అవంతి నగరంలో శిబిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగిన శిబిశెట్టి ఎవరికీ ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ అతనిని ఈసరించుకునేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ శిబిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్య, వారికి గల 2 కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి శిబిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని, ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవిలలాడేది. భార్య ఇంత బాధపడుతున్నా శిబిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి. అంతేగాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతూ ఉన్నా శిబిశెట్టి తనకు ఏమీ పట్టనట్టు ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉందని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దాని వలన ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు. ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవటంతో శిబిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఊరి వారెవ్వరూ కూడా ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరి విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్ళాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరివారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుకబంటి కనిపించింది. శివచెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుకబంటి గంభీరంగా అరుస్తూ శివశెట్టిపై దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి శివశెట్టి ఒళ్ళు జలతరించింది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంకించుకున్నాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీంకరంగా అరుస్తూ అతని వెనుకనే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శివచెట్టికి ఒక పాడుబడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కటిక చీకటిగా ఉన్నది. అయినా కిక్కురమనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకటిలో శిబిచెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం. నాకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలంటే శిబిశెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ 2 రాళ్లు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని అర్థమైంది. పాడిబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజు పట్టి ఉన్నది. చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది. ఈ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలాగా అనిపించలేదు. అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం. అటు ఇటు చూసిన శివచెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె చీసా కనబడినది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వెలిగించాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వలన శివశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న శివశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది. నిద్రలో శివశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది. ఆ తల్లి శివశెట్టితో ఇలా అన్నది: ఓ శివశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికీ గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహించాను. ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ బంగారు నాణాలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది. తెల్లవారుగానే శివశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కలలో దర్శనం ఇచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. శివచెట్టి తాను చేసిన పాపాలకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణాలు కనబడ్డాయి. తనకు వచ్చిన కల నిజమేనన్నమాట. ఆహా, తన భాగ్యమేమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణాలను కన్నులకు అద్దుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికినంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు.
ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీని ఇంటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ ఐదో కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసె కనపడింది. ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకే ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. ఏడో కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను, తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు. సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రి వేళ లేచి, అమ్మాయి, కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి, వీధిలో కెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు.
వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలల ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తలదువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించారు. రోజే హయగ్రీవ జయంతిని జరుపుకుంటున్నారు కనుక ఈరోజు హయగ్రీవ స్వామివారు ఎలా ఉద్భవించారో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం పెరుగుతుంది. ఒకసారి సూతక మహాముని సౌనకాది మహామునులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. హే మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తూ ఉన్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది. అంతలోనికి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణు లోకానికి వెళ్ళారు. విష్ణుమూర్తి యజ్ఞ ప్రభువు కాబట్టి ఇది దైవ కార్యార్థం చేస్తున్న యజ్ఞం కాబట్టి జనార్దుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష. తీరా వైకుంఠం వెళ్ళేసరికి విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. అప్పుడు వారు దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఊదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. అప్పుడు నిద్రలేపటం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదపురుగును సృష్టించాడు. ఆ పురుగుతో వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దైవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. దానికి అందరూ అంగీకరించారు. కానీ ఆ చెదపురుగు ఒక ధర్మ సందేహం వెల్లబుచ్చింది. ఓ కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశు మాతృ విభేదనం ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి అని చెదపురుగు వేసిన ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. ఓ చెదపురుగు, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమగుండాలలో అవిస్తులు వేసేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దైవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. అలా చెదపురుగు వెళ్ళింది. నేలపై అన్నీ ఉన్న ధను రంగం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పేటున ధనస్సు విరిగి పడింది. భీకర శబ్దం భూమి ఆకాశాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. సముద్రాలు వణికిపోయాయి. తిమిలాలకు వణుకు పుట్టింది. పెద్ద గాలులు వీచాయి. పర్వతాలు క్రక్కదిల్లాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కూడా కలవల పడుతూ ఉన్నారు. ధనుసు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది.
అంతసేపటికి చీకట్లు విడిపోయాయి. భీభత్సం శాంతించింది. శిరస్సు లేని విష్ణువు మొండెం దేవతలకు కనిపించింది. అది చూసి దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు. ఏమి ఈ దారుణం, ఏమిటి ఈ మాయ? నీ సరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్చేతుడవై, అభేద్యుడవై, అధార్యుడవై నీవే ఇలా అయిపోతే మరిక దేవతలతో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకు ఉన్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోవాలి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఇప్పుడు ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షలో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమై ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం! మాకు ఇక రక్షకుడెవరు అని బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలంతా బాధపడుతూ ఉన్నారు. దిక్కు తోచక డీలాపడి విలపిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన దేవగురువు దేవతలతో ఇలా అన్నాడు: మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభం? రవ్వంతా తేరుకోండి. దేవతలే ఇంత బెబ్బేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పదును పెట్టండి. బుద్ధికి పని చెప్పండి. దైవ బలము, పురుషకారము రెండూ కూడా సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉపక్రోషం వచ్చింది. దేవగురువు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకరం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? మనమందరము కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అని ఇంద్రుడు అనగానే అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు: దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ సంఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖ సంతోషాలు, సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు. ఆ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనే పడిపోయింది. అంతా కాల మహిమ. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పిన ఉపదేశానికి దేవతలంతా కూడా సమ్మతించారు. దేవిని ప్రార్థించారు. ఓ దేవి మహామాయ, నమో నమః. ఓ జగన్మాత, ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిందని నీకు తెలియదా? తెలిసి ఈ ఆలస్యం ఏమిటి తల్లి అని దేవతలంతా కూడా దేవిని స్తుతించారు. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణి వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా, శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేద స్తుతులతో నేను సంతుష్టి చెందాను. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య అయిన లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకార నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తాపస శక్తి ఆమెలో ప్రవేశించింది. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే విష్ణువును బ్రతికిస్తాను. దేవతలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది కూడా చెప్తాను, వినండి.
ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహ వాహనంపై కనిపించాను, వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో అద్భుతంగా స్తుతించాడు. అతను ఇలా వరం కోరుకున్నాడు, మాతా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అని అన్నాడు. దానికి నేను, హయగ్రీవ, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం, ఏ వరమైనా సరే కోరుకో అని చెప్పాను. సరే అయితే, జగదాంబిక, గుర్రం తల కలిగిన చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు అన్నాడు రాక్షస మహావీర. తదాస్తు అని నేను వరం ఇచ్చాను. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నీకు చావులేదు అని చెప్పి పంపించాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను అపహరించి దేవతలను మునులను దారుణంగా హింసించటం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అద్భుతమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేరుగా అతికిస్తాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దైవకార్యం. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా కూడా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. ఇక అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల ఆ శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి రాక్షసుని అంతం చేశాడు. తర్వాత వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారి ఈ అవతారాన్ని దర్శించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఔరా సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపచేస్తుంది. స్వామివారు జన్మించిన ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య, జ్ఞానము లభిస్తాయని సాక్షాత్తు జగజ్జనని చెప్తుంది. ఆ రోజు నుండి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు అని సూతక మహాముని సౌనికాది మునులతో చెప్పాడు. అలాగే ఈరోజే గ్రహణం ఏర్పడుతుంది కనుక ఈ గ్రహణం కథను ఒక్కసారి వింటే చాలు, గ్రహణ దోషాలు దరిచేరవు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం విద్యానగరం అనే అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలంటే ఎనలేని భక్తి. వారి ఏకైక కుమారుడి పేరు కాశీనాథ్. అతను చిన్నతనం నుంచే అద్భుతమైన మేధావి. 10 ఏళ్ల వయసుకే వేదాలను కంఠస్థం చేశాడు. 12 ఏళ్లకే తర్కశాస్త్రంలో పట్టు సాధించాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కానీ జ్ఞానంతో పాటు అతనిలో గర్వం కూడా పెరిగింది. తనకు ఉన్న జ్ఞానం ముందు తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించసాగాయి. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక శాస్త్రీయ కారణం వెతకటం, అది దొరకనప్పుడు వాటిని ఎగతాళి చేయటం అతనికి అలవాటైంది. తల్లిదండ్రులు అతని ప్రవర్తనకు ఎంతగానో చింతించేవారు. నాయన, జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి కానీ గర్వాన్ని కాదు. మన పూర్వీకులు మూర్ఖులు కారు. వారి ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం ఉంది అని వారు ఎంత చెప్పినా కాశీనాథు చెవికెక్కించుకునేవాడు కాదు. ఒకనాడు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని జ్యోతిష్య పండితులు ప్రకటించారు. ఆ వార్త వినగానే విద్యానగరంలోని ప్రజలందరూ గ్రహణ నియమాలను పాటించడానికి సిద్ధమయ్యారు. ఇళ్లన్నీ శుభ్రం చేసుకొని వండిన పదార్థాలపై, నీళ్ల కుండలపై దర్భగడ్డిని ఉంచారు. గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు ముగించి ఉపవాసానికి సిద్ధమయ్యారు.
గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ మంత్ర జపం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. అన్నపూర్ణ గారు కాశీనాథ్ వద్దకు వచ్చి, నాయనా కాశీ, గ్రహణం సమీపిస్తోంది, స్నానం చేసి జపానికి కూర్చో. ఈ సమయంలో ఏమీ తినకూడదు, బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలో అశుభ శక్తులు ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రేమగా చెప్పింది. దానికి కాశీనాథ్ అట్టహాసంగా నవ్వి, అమ్మా నువ్వు కూడానా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం అంతే. అది ఒక ఖగోళ అద్భుతం. దానికి మనం తినే తిండికి జపాలకు సంబంధం ఏమిటి? ఆకాశంలో జరిగే దానికి మనం ఇంట్లో ఎందుకు దాక్కోవాలి? ఇదంతా అజ్ఞానం అని తేలికగా కొట్టిపారేశాడు. విశ్వనాథ శాస్త్రి కలగజేసుకుని, ఒరే మూర్ఖుడా, నీకు తెలిసింది అక్షర జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం కాదు. గ్రహణం కేవలం నీడ కాదు, అది విశ్వశక్తుల సమతుల్యత దెబ్బతినే కాలం. సూర్యచంద్రులు రాహుకేతువులచే పీడించబడే సమయం. ఆ సమయంలో వెలువడే కిరణాలు మన శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఋషులు ఈ నియమాలను పెట్టారు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం తేలిక పడుతుంది. మంత్రజపం మన చుట్టూ ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దర్భగట్టికి ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని గంభీరంగా వివరించాడు. ఈ కాశీనాథ్ వినలేదు. నాన్న, ఈ పాతకాలపు కథలు కట్టిపెట్టండి. నేను చదువుకున్నవాడిని, నా కళ్ళతో చూడనిది, నా తర్కానికి అందనిది నేను నమ్మను. ఈరోజు మీరందరూ ఆచరించే ఈ పిచ్చి నియమాలన్నీ అర్ధరహితమని నేను నిరూపిస్తాను. నేను గ్రహణ సమయంలోనే భోజనం చేస్తాను. 6 బయట నిలబడి గ్రహణాన్ని చూస్తాను. నాకేమవుతుందో చూద్దాం అని సవాలు విసిరాడు. తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. కొడుకు మూర్ఖత్వానికి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయన, దైవంతో ప్రకృతితో పంతానికి పోవద్దు. వికాసాలే విపరీత బుద్ధి అంటారు. మా మాట విను అని అన్నపూర్ణ బ్రతిమిలాడింది. కానీ కాశీనాథ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. చీకటి పడింది. నెమ్మదిగా చంద్రుని అంచున నల్లని నీడ కదలటం ప్రారంభమయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఇంట్లో నుండి ఓంకారనాదం, మంత్రపఠనం మాత్రమే వినిపిస్తోంది. కాశీనాథ్ మాత్రం ఖారంగా ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. చంద్రుడు నెమ్మదిగా రాహువు కబంధ హస్తాల్లోనికి జారుకుంటున్నాడు. స్వచ్ఛమైన వెన్నెల స్థానంలో ఒక వింతైన ఎర్రటి కాంతి ప్రపంచాన్ని ఆవరించింది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఇంట్లోకి వెళ్ళి అరిచాడు కాశీనాథ్. గ్రహణ సమయంలో వంటగదిలోనికి వెళ్ళకూడదు, అన్నం ముట్టకూడదు అని తల్లి ఏడుస్తూ చెప్పింది. కోపంతో కాశీనాథ్ స్వయంగా వంటగదిలోనికి వెళ్ళి మధ్యాహ్నం వండిన అన్నాన్ని తీసుకొని 6 బయటకు వచ్చి గ్రహణం పట్టిన చంద్రుడి కింద కూర్చుని తినటం ప్రారంభించాడు. చూశారా ఏమైంది? ఏ భూతము రాలేదు, ఏ అశుభము జరగలేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి వెటకారంగా అన్నాడు. అప్పుడే విధివశాత్తున అతనికి ఒక కీడు జరిగింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో అతని గుండెల్లో ఒక సూది గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలయ్యింది. చేతిలోని కంచం జారి కింద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆడలేదు. అమ్మా అని అరవాలని ప్రయత్నించాడు, కానీ గొంతు పెగలలేదు. అతను నేల మీద కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిన అతని అహంకారం గ్రహణ సమయంలో తిన్న ఆ ఒక్క ముద్దతో అంతమయ్యింది. క్షణాల్లో కాశీనాథ్ జీవాత్మ తన శరీరం నుండి వేరయ్యింది. తన నిర్జీవమైన దేహం పక్కన నిలబడి గుండెలబిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి, నేను చనిపోయానా? ఎలా? ఎందుకు అని అతను అయోమయంలో ఉండగానే భయంకరమైన ఆకారాలు ఉన్న 2 యమభటులు ప్రత్యక్షమై అతని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. చీకటిమయమైన భయంకరమైన లోకాల గుండా అతని ప్రయాణం సాగింది. చివరికి అతన్ని యమధర్మరాజు సభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాల చిట్టాను విప్పాడు. ఈ జీవి పేరు కాశీనాథ్. బ్రాహ్మణుడిగా జన్మించి వేదాలను అభ్యసించిన పుణ్యం ఉంది. కానీ ఆ జ్ఞానం ఇచ్చిన గర్వంతో తల్లిదండ్రులను ధిక్కరించాడు. పవిత్రమైన గ్రహణ కాలాన్ని అపహాస్యం చేసి నియమాలను ఉల్లంఘించి అకాల మరణం పొందాడు.
ఇతని పాపపుణ్యాలు సమానంగా ఉన్నందున తీర్పు కోసం కైలాసానికి పరమేశ్వరుని వద్దకు పంపాలి అని చదివి వినిపించాడు. యమభటులు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ దివ్య ధామం చూసి కాశీనాథ్ కళ్ళు మూసుకుపోయాయి. మధ్యలో మణిమయ సింహాసనంపై త్రినేత్రుడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూడగానే కాశీనాథ్ అణువణువున ఉన్న గర్వం కరిగి నీరైపోయింది. భయం పశ్చాత్తాపం అతన్ని ఆవహించాయి. సాష్టాంగపడి ఆ దేవదేవుని పాదాలపై పడ్డాడు. శివుడు తన మూడో కన్నును కొద్దిగా తెరిచాడు. ఆ క్షణంలో కాశీనాథుకు సృష్టి స్థితి లయల యొక్క అనంతమైన విశ్వరూపం కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ ఆ పరమేశ్వరుని లీలా విలాసంలో భాగమని అతనికి అర్థమైంది. తాను శాస్త్రం అని వెర్రవీగిన జ్ఞానం ఆ బ్రహ్మాండం ముందు ఒక పసిపాప అక్షరాభ్యాసం లాంటిదని గ్రహించాడు. అప్పుడు శివుని గొంతు మేఘ గర్జనలా వినిపించింది. ఓరి మూర్ఖ బ్రాహ్మణుడా, నీ తలను శాస్త్రాలతో నింపావు, కానీ హృదయాన్ని వివేకంతో నింపలేదు. గ్రంథాలలోని అక్షరాలను రాశావు, కానీ వాటి ఆత్మను గ్రహించలేకపోయావు. చంద్రగ్రహణం కేవలం భూమి నీడ అని భావించావు, కానీ అది దేవతలకు రాక్షసులకు మధ్య నిరంతరం జరిగే విశ్వ సంగ్రామంలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో ప్రకృతి బలహీనపడుతుంది, దుష్ట శక్తులు విజృంభిస్తాయి. మామూలు సమయాల్లో నిన్ను కాపాడే దైవశక్తులు ఆ సమయంలో తమ శక్తిని ఉపసంహరించుకుంటాయి. అందుకే ఋషులు జపతప ఉపవాసాది నియమాలను విధించారు. అవి నిన్ను ఆ దుష్టశక్తుల నుండి కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. నువ్వు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించి నీ శరీరంలోనికి కేవలం అన్నాన్ని కాదు, ఘనీభవించిన ప్రతికూల శక్తిని ఆహ్వానించావు. నీ అహంకారమే ఆ శక్తికి వాహకంగా మారి నీ ప్రాణాలను హరించింది. నియమాన్ని ఉల్లంఘించటం కన్నా దాన్ని అపహాస్యం చేసి నిన్ను కన్నవారికి దుఃఖం మిగల్చటం నీవు చేసిన మహాపాపం అని శివుడు అన్నాడు. శివుని మాటలు ఈటెల్లా గుచ్చుకోగా కాశీనాథ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభూ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నాకు మరో అవకాశం ప్రసాదించు అని పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు కరుణామయి అయిన పార్వతీమాత శివుని వైపు చూసి, స్వామి పసివాడు, తెలియక తప్పు చేశాడు, కరుణించండి అని కోరింది. శివుడు, దేవి, కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు, కానీ ఇతని తల్లిదండ్రుల పుణ్యఫలం, ఇతను గతంలో చేసిన వేద అధ్యయనం కారణంగా ఇతనికి మరో జన్మను ప్రసాదిస్తున్నాను. కానీ ఈసారి అతను ధనవంతుల ఇంట్లో జ్ఞాన గర్వంతో పుట్టడు. ఒక నిరుపేద నిష్ఠాగరిష్ఠుడైన పూజారి ఇంట్లో జన్మిస్తాడు. జీవితంలో కష్టాలను అనుభవించి వినయాన్ని నేర్చుకుంటాడు. ఈ జన్మలో చేసిన తప్పు వాసనగా అతని ఆత్మలో నిక్షిప్తమై మరు జన్మలో గ్రహణ కాలమంటే చెప్పలేని భక్తి, భయం అతనిలో ఉంటాయి. తన జీవిత కాలమంతా సనాతన ధర్మ నియమాలలోని వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యాలను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించడమే అతని జీవిత లక్ష్యమవుతుంది అని అనుగ్రహించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత గంగానది తీరంలోని ఒక చిన్న కుగ్రామంలో సోమయాజులు అనే పెద్ద పూజారికి ఈ బ్రాహ్మణుడు కుమారుడిగా జన్మించాడు. అతనికి జ్ఞానదేవుడు అని పేరు పెట్టారు. జ్ఞానదేవుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ముఖ్యంగా గ్రహణం వస్తుందంటే చాలు అతనిలో తెలియని ఒక ఆందోళన, అప్రమత్తత కనిపించేవి. ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఊరి వారంతా భయపడుతూ ఉంటే 10 ఏళ్ల జ్ఞానదేవుడు అందరికీ ధైర్యం చెప్పాడు. భయపడకండి, ఇది భగవంతుడు మన కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చిన సువర్ణ అవకాశం. మనమందరము ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి గ్రహణమంతా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జపం యొక్క శక్తి మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతుంది అని ఒక అనుభవజ్ఞుడైన ఋషిలా చెప్పాడు. అతని మాటల్లోని భక్తికి, నిజాయితీకి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లుగానే నియమాలను పాటించారు. జ్ఞానదేవుడు పెరిగి పెద్దవాడే గొప్ప పండితుడిగా, మహర్షిగా కీర్తి పొందాడు. అతను తన పూర్వజన్మ అయినటువంటి కాశీనాథుడిని ఎన్నడూ గుర్తు చేసుకోలేదు. కానీ పరమేశ్వరుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం అతని ఆత్మలో చెరగని ముద్ర వేసింది. అతను దేశమంతటా పర్యటించి ప్రజలకు కేవలం శాస్త్రాలను బోధించటమే కాకుండా వాటి వెనుక ఉన్న విశ్వ సత్యాలను, ఆచారాలలోని అంతరార్థాలను వినయంతో వివరించాడు. అహంకారంతో జ్ఞానాన్ని ప్రదర్శించిన కాశీనాథ్ మరుజన్మలో వినయంతో అదే జ్ఞానాన్ని పంచి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు,
ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు సమస్యలు పోతాయి. సోదర సోదరీమణుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి.